వైఎస్ వివేకా కేసులో సునీత దస్తగిరి లాలూచీ పడ్డారు అంటున్నారు అవినాష్ రెడ్డి. వాచ్మెన్ రంగన్న చెప్పినా నిందితులను వెంటనే అరెస్ట్ చేయలేదు అంటున్నారు అవినాష్ రెడ్డి. తానే చంపానని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు అంటున్నారు అవినాష్ రెడ్డి. దస్తగిరిని అప్రూవర్ గా మార్చడంలోనే చీకటి ఒప్పందం ఉంది అంటున్నారు ఆయన. సునీతతో ఒప్పందం చేసుకునే దస్తగిరి అప్రూవర్ గా మారాడు. దస్తగిరితో తమకు కావాల్సిన వాళ్ళ పేర్లు చెప్పించుకున్నారు. దస్తగిరి బెయిల్ కు సునీత ఎందుకు అడ్డు చెప్పలేదు అని ప్రశ్నిస్తున్నారు అవినాష్ రెడ్డి. సిబిఐ సునీత దస్తగిరి మధ్య లాలూచీ జరిగింది అంటున్నారు అవినాష్ రెడ్డి. సిబిఐ దర్యాప్తు మొత్తం టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ లాగా ఉందన్నారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ టేక్అవుట్ రెండు ఒకటేనని చెప్పే ప్రయత్నం చేశారు. త్వరలోనే నిజాలన్నీ బయటకు వస్తాయంటున్నారు అవినాష్ రెడ్డి. వైఎస్ వివేకాను చివరి రోజుల్లో కుటుంబ సభ్యులు దారుణంగా చూశారు. దుర్భర జీవితాన్ని వివేక్ అనుభవించారంటున్నారు అవినాష్ రెడ్డి. ఈ కేసులో విచారణ సంస్థ, అదేవిధంగా సునీతక్క, అదేవిధంగా దస్తగిరి వీళ్ళందరూ లాలూచి పడి ఒక చీకటి ఒప్పందం చేసుకుని ఏ రకంగా ఈ కేసును మా వైపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేశారనే విషయాన్ని గతంలో కూడా చెప్పా. జూలై 25లో రంగన్న స్టేట్మెంట్ ఇస్తే నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయరు. ఆగస్టు 25వ తారీఖున అంటే నెల రోజుల తర్వాత దస్తగిరి దగ్గర పోలీసులు, సిబిఐ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు. స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు తాను స్పష్టంగా చెప్తాడు, తానే ఈ హత్య చేశానని, తానే నరికానని స్పష్టంగా సిబిఐ ముందు వాంగ్మూలం ఇస్తాడు. అయినా సిబిఐ అరెస్ట్ చేయదు. ఇంటికి పో బాబు అని ఇంటికి పంపిస్తుంది. మళ్ళా 2 రోజుల తర్వాత పిలుస్తారు. అంటే అక్టోబర్ వరకు అతను అరెస్టే చేయరు. అక్టోబర్లో అతను కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వేస్తాడు. కడప కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కు సిబిఐ నో అబ్జెక్షన్ ఇచ్చేస్తుంది. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అతనికి బెయిల్ ఇస్తే అని చెప్పి కోర్టులో కౌంటర్ వేస్తుంది. మరోపక్క అందరి బెయిల్లో అడ్డుకునే మా సునీతక్క అతని బెయిల్ని ఏమాత్రం అడ్డుకోదు. అతన్ని అప్రూవర్ చేసిన విధానం పైన, ఈ తతంగం పైన ఏమాత్రం అభ్యంతరం చెప్పదు. ఈ అప్రూవర్ చేసిన విధానం అనేది ఏ రకంగా సిబిఐ, ఏ రకంగా సునీతక్క, ఏ రకంగా దస్తగిరి లాలూచి పడి ఒక చీకటి ఒప్పందం చేసుకొని ఏ రకంగా ఈ అప్రూవర్గా మార్చుకున్నారనేది మీ అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. చివరి 2 సంవత్సరాలు వివేకానంద రెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం, పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూలాలు చదివితే మీకు అర్థమవుతుంది. మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టేవాడిని అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు. అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి ఎందుకు నిరాదరణకు గురి చేశారు? ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు? కేవలం వివేకానంద రెడ్డి సార్ ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో, బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహభాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి, షమీన్ గారికి, వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు. ఆయన చెక్ పవర్ రద్దు చేశారు. ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు. వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు. ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు. జాయింట్ చెక్ పవర్, జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఈ మాదిరి ఆయన్ను పూర్తిగా బిగించాడు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా. సునీతక్కను స్పష్టంగా నరెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా ఉన్నా.